హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నాన్ వెజ్ కాంబినేషన్గా ఎక్కువగా చేసుకునే బగారా రైస్ని తెలంగాణ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యిని కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు కంపల్సరీగా వేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా పొడుగ్గా చీలుకుని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోండి. నేనైతే నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను. కావాలంటే బాస్మతిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లైట్గా ఫ్రై చేసుకుని ఇందులోకి మనకి బియ్యానికి తగ్గట్టుగా వాటర్ని కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత వేడిగా నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.